నా పేరు జయకృష్ణ, సోషల్ స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట్. ఈరోజు మనం తృతీయ శ్రేణి భూస్వరూపాల గురించి చెప్పుకుందాం. తృతీయ శ్రేణి భూస్వరూపాలు అంటే గాలి, నీరు వలన అంటే బాహ్య శక్తుల ప్రభావం వలన భూస్వరూపాలు ఏర్పడితే వాటిని మనం తృతీయ శ్రేణి భూస్వరూపాలు అని అంటాం. అందులో భాగంగా నీటి ప్రభావం వలన ఏర్పడే తృతీయ శ్రేణి భూస్వరూపాల గురించి ముందుగా తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వి ఆకారపు లోయలు. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై నది ప్రవహిస్తున్నప్పుడు ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడం ఫలితంగా ఆ నది కొండను నిలువుగా కోతకు గురి చేస్తుంది. దీని ఫలితంగా లోతైన లోయలు ఏర్పడతాయి. ఈ లోయలను గమనించినట్లయితే పై భాగము వెడల్పుగా ఉంటుంది, కింది భాగము సన్నగా ఉంటుంది. అంటే ఈ లోయలు మనం గమనించినట్లయితే వి ఆకారంలో ఉన్నాయి కాబట్టి వీటిని వి ఆకారపు లోయలు అంటారు. రెండవది గార్జెస్. రాతి గట్టిగా ఉన్న ప్రాంతాలపై, శిల గట్టిగా ఉన్న ప్రాంతాలపై నది ప్రవహిస్తున్నప్పుడు నది తన మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోతకు గురి చేస్తుంది. దీని అంచులను గమనించినట్లయితే నిటారుగా ఉంటాయి. దీన్నే మనం గార్జెస్ అని పిలుస్తాం. ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ దీని యొక్క అంచులు నిటారుగా ఉన్నాయి, సన్నటి లోతైన లోయ మనం ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా పైన ఎంత వెడల్పుగా ఉంటుందో కింద కూడా అంతే వెడల్పుగా ఉంటుంది. మూడవది అగాధ దరి. అగాధ దరిలో తీవ్రమైన అంచులు తీవ్రమైన వాలుతో చాలా లోతు వరకు కోతకు గురి కాబడతాయి. మళ్ళీ ఈ అగాధ దరిలో కింది భాగం కంటే పై భాగం చాలా వెడల్పుగా ఉంటుంది. నాలుగవది జలపాతాలు. జలపాతాలు ఏ విధంగా ఏర్పడతాయంటే ఒకదాని పక్కన ఒకటి కఠిన మెత్తటి శిలలు ఉన్నప్పుడు ఈ మెత్తటి శిలలు క్రమక్రమంగా క్రమక్షయానికి గురై జలపాతాలు ఏర్పడతాయి. ఇక్కడ ఈ జలపాతాలలో నీళ్లు పడే ప్రదేశాన్ని దుముకు మడుగు అని పిలుస్తాము. మైదాన ప్రాంతంలోకి నది ప్రవేశించినప్పుడు వాలు తక్కువగా ఉండడం ఫలితంగా ప్రవాహ వేగం అనేది తగ్గుతుంది. ప్రవాహ వేగం తగ్గినప్పుడు బరువైన రేణువులను నది తన వెంట ముందుకు తీసుకువెళ్ళే శక్తి ఉండదు. అలాంటి సందర్భాలలో నది ఆ బరువైన రేణువులను తన అడుగు భాగంలో కానీ నది తీరాల్లో కానీ మీట వేస్తుంది. మరి నదికి వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు నేలను కోతకు గురి చేస్తాయి. ఈ కోతకు గురైనటువంటి మట్టి వరదలు తగ్గిన తర్వాత వేరే చోటకు మీట వేయబడతాయి. దీన్నే మనం ఒండ్రు అని పిలుస్తాము. ఈ విధంగానే విశాలమైనటువంటి గంగా నది మైదానాలు, కృష్ణా, గోదావరి నది మైదానాలు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ మైదాన ప్రాంతంలోకి నది ప్రవేశించినప్పుడు ప్రవాహ వేగం తగ్గడం ఫలితంగా నది ఆ బరువైన రేణువులను తన అడుగు భాగంలో మీట వేస్తుంది. ఇలా చేయడం ఫలితంగా నది లోతు అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ వరదలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు నది కొత్తగా కోత కోసి దారి మల్లుతుంది. ఈ విధంగానే తరచుగా మైదాన ప్రాంతాల్లో నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మియాండర్స్, ఆక్స్బో సరస్సులు. వరద మైదానాలలో నది అనేది ఇలా వంపులుగా పాము మాదిరిగా ప్రయాణం చేస్తుంది. ఈ వంపులుగా పాము మాదిరిగా ప్రవహించడాన్ని మియాండర్స్ అని ఇక్కడ పిలుస్తాము. ఈ మెలికలు తిరిగిన భాగంలో పక్కలకు మీట వేయబడి అంటే బరువైన రేణువులు కానీ మట్టి కానీ ఇతర పదార్థాలు కానీ డిపాజిట్ చేయబడి క్రమక్రమంగా ఈ మెలికలు తిరిగిన భాగం నది నుంచి తెగిపోయి ఒక సరస్సు లాగా ఏర్పడుతుంది. ఇలా అర్ధచంద్రాకారంలో ఏర్పడిన సరస్సును ఆక్స్బౌ సరస్సు అని పిలుస్తాము. తర్వాత డెల్టా.
నది సముద్రంలో కలిసే ముందు అనేక పాయలుగా చీలుతుంది. ఈ పాయల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం డెల్టాగా పిలుస్తాం. ఈ ప్రాంతము గ్రీకు అక్షరమైనటువంటి ఈ ఆకారంలో ఉండడం ఫలితంగా దాన్ని డెల్టాగా పేర్కొంటాము. డెల్టా భూములు చాలా సారవంతంగా ఉంటాయి. తర్వాత హిమానీ నదాల ప్రభావం. హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాల వంటి చాలా చల్లగా ఉండే ప్రదేశాలలో అక్కడ వర్షానికి బదులు మంచు కురుస్తుంది. ఈ మంచు కరిగిపోయి ఐస్ గా మారుతుంది. ఈ విధంగా ఏర్పడిన పెద్ద మంచు రాశిని హిమానీ నదం అని పిలుస్తాము. మరి ఈ హిమానీ నదాలు గురుత్వాకర్షణ శక్తి ఫలితంగా ముందుకు జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు ముందుకు మెల్లమెల్లగా ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ హిమానీ నదాలు వెచ్చటి ప్రదేశాన్ని చేరుకుంటాయో అక్కడ కరిగి వాటి నుండి నది మొదలు కావడం జరుగుతుంది. ఈ విధంగానే హిమాలయ పర్వతాల్లో గంగోత్రి హిమానీ నదం నుండి గంగా నది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హిమానీ నదాలు ఉత్పాదనం అనే ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురి చేసి తన వెంట రవాణా చేస్తుంది. ఒక కొయ్య ముక్క నుంచి ఉప్పు కాగితం చిన్న చిన్న రేణువులను ఏ విధంగా తొలగిస్తుందో అదేవిధంగా ఈ హిమానీ నదాలు ఆ రాతి పొరను కోతకు గురి చేస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రక్రియ ఫలితంగానే హిమానీ నదాల వలన యు ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, యు ఆకారపు లోయలు చాలా వెడల్పుగా ఉండడానికి మనం ఇక్కడ గమనించవచ్చు. వి ఆకారపు లోయలేమో ఇక్కడ చాలా సన్నగా ఉంటుంది కింద మనం. అదే యు ఆకారపు లోయల్లో చాలా వెడల్పుగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వి ఆకారపు లోయలు నదుల వలన ఏర్పడ్డాయి, యు ఆకారపు లోయలు హిమానీ నదాల వల్ల ఏర్పడ్డాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ హిమానీ నదాలు కరిగి నీరుగా మారినప్పుడు వాటి నుంచి నది మొదలైనప్పుడు ఆ బరువైన రాళ్లను తన వెంబడి ముందుకు తీసుకువెళ్లే శక్తి హిమానీ నదాలకు ఉండదు. అలాంటప్పుడు ఆ బరువైన రాళ్లను అక్కడే మేట వేస్తుంది. అలా మేట వేయబడడాన్ని, ఆ మేట వేసిన పదార్థాన్ని మనం మొరైన్లు అని పిలుస్తాము అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అలల ప్రభావం. అందులో మొదటిది గుహ. మరి సముద్ర అలలు నిరంతరము రాయికి ఢీకొనడం ఫలితంగా, నిరంతరము ఆ రాళ్లను కొట్టడం ఫలితంగా ఆ రాళ్లలో బీటలు వాడడం ప్రారంభమవుతుంది. అక్కడి నుండే లోతు తక్కువ ఉన్న గుహలు ఏర్పడతాయి. దాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఈ అలలు నిరంతరము ఎల్లప్పుడూ ఆ రాయిని ఢీకొనడం ఫలితంగా, రాతిని కొట్టడం ఫలితంగా అది బీటలు వారి దాని నుండి లోతు తక్కువ ఉన్న గుహ ఏర్పడుతుంది. తర్వాత రెండవది తోరణం. మెత్తటి శిల మొత్తం కరిగిపోయి గట్టి శిల, కఠిన శిల ఇలా వంతెనలాగా ఏర్పడడాన్ని, ఇలా తోరణం లాగా ఏర్పడడాన్ని మనం ఇక్కడ గమనిస్తాము. మూడవది పేర్పుడు స్తంభాలు. ఇంకా కోత ఇంకా తీవ్రమైందనుకోండి, అప్పుడు ఈ పైకప్పు కూడా మొత్తం కూడా పోతుంది. ఆ పైకప్పు మొత్తం పోయి కేవలం పక్క గోడలు మాత్రమే మిగిలితే దానిని మనం పేర్పుడు స్తంభం అంటాం. ఇక్కడ చూడండి, పేర్పుడు స్తంభం అంటే గమనించండి. ఇక్కడ అంటే పైకప్పు ఏం లేదు, ఒక గోడలాగా ఉంటుంది. దీన్ని మనం పేర్పుడు స్తంభం అని పిలుస్తాం. చివరిది భృగువు. భృగువు అంటే సముద్ర తీరంలో కొండలు కానీ, గుట్టలు కానీ, పర్వతాలు కానీ ఉన్నప్పుడు అవి నిరంతరం సముద్ర అలల తాకిడికి లోనై కోతకు గురై భృగువులు ఏర్పడతాయి. అంటే సముద్ర తీరంలో కొండలు ఉండవచ్చు, పర్వతాలు ఉండవచ్చు, లేదా గుట్టలు ఉండవచ్చు. ఇవి నిరంతరం అలల తాకిడికి లోనైనప్పుడు క్రమక్షయం చెంది ఒక నిటారుగా ఉన్న కొండ ఏర్పడుతుంది. ఆ నిటారుగా ఉన్నటువంటి కొండనే మనం భృగువు అని పిలుస్తాం.
ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నిటారుగా ఉన్న కొండ కనిపిస్తుంది మనకు ఈ సముద్ర తీరంలో. ఈ నిటారుగా ఉన్న కొండని భృగువు అని పిలుస్తాం. భృగువు ఇంకా కోతకు గురైతే దాని నుండి మనకు అగ్రము అఖాతాలు ఏర్పడతాయి. అగ్రము అంటే సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగాన్ని అగ్రము అని పిలుస్తాం. ఇక్కడ మనం గమనించండి, ఇది భూభాగం. ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉన్నది జలభాగం. ఈ జలభాగంలోకి చొచ్చుకొచ్చిన భూభాగాన్ని, ఈ భాగాన్ని మనం ఏమంటాం? అగ్రము అని పిలుస్తాం. తర్వాత అఖాతం. ఇక్కడ అఖాతం అంటే సముద్ర భాగము భూభాగంలోకి చొచ్చుకు వస్తే దాన్ని అఖాతము అని పిలుస్తాం. ఇక్కడ ఇది చూడండి, మనం ఇక్కడ బంగాళాఖాతం ఉంటుంది, బంగాళ అఖాతం. ఇక్కడ చూడండి, ఈ సముద్ర భాగం భూభాగం చుచ్చుకు వచ్చింది, ఇక్కడ దీన్ని నెట్టేసింది, కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం? అఖాతము అని పిలుస్తున్నాం. ఇక్కడ అఖాతం చూసినట్లయితే సముద్ర తీరం చాలా వెడల్పుగా ఉంటుంది. చూడండి ఇక్కడ. నెక్స్ట్ గాలి ప్రభావం. ఇక్కడ ఎడారులలో గాలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. మరి ఎడారులు అంటే ఏంటి? కొన్ని వేల కిలోమీటర్లు ఇసుకతో కప్పబడిన వాటిని మనం ఎడారులు అని పిలుస్తాం. అక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంతేకాకుండా మొక్కలు జంతువులు జీవించడానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాని వాతావరణం అక్కడ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి మొత్తం భూభాగంలో 1/5 వంతు ఎడారులు ఉన్నాయి. కొన్ని ఎడారులలో చిన్న పెద్ద రాళ్ళు ఉంటాయి, కొన్ని ఎడారులలో ఇసుకతో కప్పబడి ఉంటాయి. మరి ఈ ఎడారులలో గాలి ప్రభావం వలన ఒక రకమైనటువంటి తృతీయ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ వన్, పుట్టగొడుగు రాయి. ఇక్కడ ఇది గమనించండి, అంటే కింది భాగంలో కోతకు గురి అవుతుంది, పై భాగంలో కోతకు గురి కావడం లేదు. అంటే కింది భాగం సన్నగా ఉంటుంది, పై భాగం వెడల్పుగా ఉంటుంది. అంటే గాలి వలన కింది భాగం క్రమక్షయానికి లోనై పై భాగం అలాగే ఉంటే దాన్ని మనం పుట్టగొడుగు రాయి అంటాం. ఎందుకంటే కింద భాగం సన్నగా పై భాగం వెడల్పుగా ఉండి చూస్తే పుట్టగొడుగు లాగా కనిపిస్తుంది, కాబట్టి దీన్ని మనం పుట్టగొడుగు రాయి అని పిలుస్తున్నాం. రెండవది ఇన్సెల్బెర్గ్. ఇక్కడ ఇన్సెల్బెర్గ్ మీరు గమనించండి, ఎలా ఉంది? ఇది భూమి నుంచి పొడుచుకు వచ్చినట్టుగా ఉంది. ఇన్సెల్బెర్గ్ అనేది జర్మనీ భాషా పదం. అంటే అర్థం ఏంటంటే ఏకాంత పర్వతం, ఒంటరి పర్వతం అని అర్థం. మనం గమనిస్తున్నాం, ఇక్కడ ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఇది. దీన్ని గమనించినట్లయితే దీని అంచులు నిటారుగా ఉంటున్నాయి, దాని యొక్క పై భాగం మాత్రం ఇలా గుండ్రంగా ఉంటుంది. పై భాగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అంచులు చివరలు మాత్రం నిటారుగా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మూడవది లోయస్ మైదానాలు. లోయస్ మైదానాలు అంటే ఇక్కడ సన్నటి దుమ్ము, ఈ ఎడారులలో గాలి ప్రభావం వలన ఈ సన్నటి మెత్తటి దుమ్ము అనేది కొట్టుకుని పోయి పక్క భూముల పైన పడుతుంది. ఇది చాలా సారవంతంగా ఉంటుంది, పసుపచ్చటి రంగులో ఉంటుంది. దీన్నే మనం లోయస్ అని పిలుస్తాము. ఇది చాలా సారవంతంగా ఉంటుంది, ఒండ్రును కలిగి ఉంటుంది, సున్నంను ఎక్కువ కలిగి ఉంటుంది. మరి అంతేకాకుండా దీనిలోని రేణువులు చాలా దగ్గరగా ఒకదానితో ఒకటి అతుక్కున్నట్లుగా ఉండి నీటిని పీల్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ లోయస్ మేట వేయబడినటువంటి మైదానాలను లోయస్ మైదానాలు అంటారు. ఇవి వ్యవసాయానికి అనుకూలమైన నేలగా గుర్తుంచుకోవాలి.